గుడ్ మార్నింగ్ ఎవరిబడి. చాలామంది నా పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉండింటారు. బట్ నిన్నటి నుంచి ఒక చిన్న ఇష్యూ మీద స్మాల్ స్ట్రగుల్ అనుకోవచ్చు. నా వాయిస్ అర్థమవుతుంది అనుకుంటా కదా. నా వాయిస్ వినపడుతుందంటే నేను స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఒకరు ఎస్ అని పెట్టండి. రాంబాబు, వాయిస్ వినపడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. అసలు విషయం ఏంటంటే, ఇదేదో పబ్లిక్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అగైనెస్ట్ కానీ ఇంకోటి కానీ కాదు. మీకు ఆల్రెడీ తెలుసు, నేను బ్రహ్మంగారి మఠం మఠాధిపతి మేనల్లుని అనే విషయం. మా మేనమామ గారు చనిపోయిన తర్వాత ఆ తదుపరి మఠాధిపతి ఎవరు అనే అంశం మీద ఒక వివాదం అనేది జరుగుతుంది. దాదాపు ఇప్పటికి మొన్న మే 8కి 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కొత్త మఠాధిపతి నియామకం అయితే జరగలేదు. క్లుప్తంగా ఆ విషయం గురించి చెప్పాలంటే, మఠాధిపతి బ్రతికి ఉన్నప్పుడు తన తదుపరి మఠాధిపతి ఎవరు అనేటువంటి అంశం మీద ఒక వీలునామా రూపంలో, అంటే దాన్ని నామినేషన్ అనే పదం వాడతారు, ఆ నామినేషన్ రాసి గవర్నమెంట్ అంటే దారుణ పరిషత్తుకు పంపించి అప్రూవ్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకోవచ్చు. దాన్ని అంటే ఒక వ్యక్తిని మామూలుగా అయితే 2 రకాల మఠాలు ఉంటాయి. ఒకటి సన్యాస మఠాలు, రెండోది వచ్చేసి గృహస్థ మఠం అనేటువంటిది. ఇప్పుడు ఈ మఠంలో తీసుకుంటే ఇది గృహస్థ ధర్మం కింద రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సన్యాస మఠాల్లో ఏంటంటే కొంతమంది శిష్యులు ఉంటారు, 20 మందో 30 మందో 100 మందో. వాళ్ళల్లో బెస్ట్ ఎవరు అనేది గురువుకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఉండేటువంటి శిష్యులలో ఫలానా శిష్యుడు మంచి నాణ్య సబ్జెక్ట్ ఉంది, అర్హుడు అనేటువంటి అంశం బేస్ చేసుకొని అతన్ని నామినేట్ చేస్తూ గవర్నమెంట్కి పంపాలి. పంపించిన తర్వాత గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసి మళ్ళీ ఒక కాగితం పంపిస్తుంది. సో ఆడికి చట్టం ప్రకారం, అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం అక్కడికి నామినేషన్ అనేటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మఠాధిపతి ఎప్పుడైతే మరణిస్తారో తదుపరి ఎవరినైతే నామినేట్ చేసి అప్రూవ్ పొందినారో వాళ్ళు ఆటోమేటికల్గా నెక్స్ట్ మఠాధిపతి అవుతారు. ఈలోపు ఉత్తరాధికారి అనేటువంటి పదమే తిరుగుతుంటారు. మీరు రోజు పేపర్లలో చూడొచ్చు, శారదా మఠంలో స్వాతంత్ర్యానంద స్వామి గారు ఉత్తరాధికారిగా నియామకం చేసి ఉన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న మఠాధిపతి బ్రహ్మైక్యం చెందితే లేదా శివైక్యం అనే పదం వాడతారు. ఈ ఉత్తరాధికారిగా ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా మఠాధిపతి అవుతారు. ఇది ప్రొసీజర్. అయితే ఇక్కడ మా మఠంలో ఏం జరిగిందంటే, ఇక్కడ గృహస్థ ధర్మం అనేటువంటి, అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేక అంశం ప్రకారం కేవలం వారి కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ వారసులకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే మఠాధిపతి అవుతారు. గత 11 మఠాధిపతులు తీసుకుంటే 8 మంది ప్రథమ కుమారులే మఠాధిపతులు అవుతూ ఉన్నారు. ఆ ప్రకారం ఇప్పుడు కూడా మఠాధిపతిగా మా పెద్ద బావ వెంకటాద్రి స్వామి గారు మఠాధిపతి అవ్వాలి. అయితే మారుతమ్మ గారు అనేవాళ్ళు మఠాధిపతి రెండవ భార్య. మఠాధిపతి భార్య చనిపోయిన తర్వాత, మా మేనత్తామ కూడా, ఆమె చనిపోయిన తర్వాత మారుతమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. అది కూడా 60 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల ఆ మారుతమ్మ గారిని పెళ్లి చేసుకోవడం కొంచెం వివాదమైంది. తండ్రికి కొడుకుల మధ్య స్వతహాగా ప్రతి ఇంట్లో కూడా ఉండేటం, అంత చిన్న వయసులో ఆమెను అంత పెద్ద వయసు చేసుకున్నప్పుడు కొంచెం ఆటోమేటిక్గా మనస్పర్ధలు అనేటువంటి వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని కొంచెం ఏదో అలిగేషన్స్ జరిగి ఉన్నాయి. సరే, వాటి జరిగిపోయింది. మఠాధిపతి 70 సంవత్సరాల వయసులో అనుకుంటాను 2021 మే 8 చనిపోయిన తర్వాత ఈ మఠాధిపతి నియామకాంశం వివాదంలోకి వచ్చింది. నాకు ఆల్రెడీ వీలునామా రాశారని చెప్పేసి మారుతమ్మ గారు, లేదు పెద్ద కొడుకు అనేది ఇక్కడ సంప్రదాయం అని మా బావ, లేదు నాకు కూడా వీలునామా రాశారని చెప్పేసి మూడో అబ్బాయి, అంటే రెండో అబ్బాయి అనుకోండి, మఠాధిపతి రెండో కుమారుడు. సో టోటల్గా ముగ్గురు రేసులో ఉన్నారు. అయితే 2 సార్లు మఠాధిపతి భార్య మారుతమ్మ గారు కోర్టుకి వెళ్తే 2 సార్లు అది అప్రూవల్ కాలేదు అనేటువంటి ఒక బేస్ మీద వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం నియామకం చేసేది మేము కాదు, దారుణ పరిషత్, కాబట్టి దారుణ పరిషత్తులోనే తెలుసుకోమని చెప్పారు. దారుణ పరిషత్తులో యాజ్ ఇట్ ఈజ్ వెల్ మాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా కూడా రెడీ చేసేసి ఆ బాధ్యత అంతా నేనే చూసుకున్నాను, సబ్మిట్ చేసాము. దారుణ పరిషత్ మళ్ళీ రిజెక్ట్ చేసింది మారుతమ్మ గారి, అంటే ఆటోమేటిక్గా మారుతమ్మ గారికి అవకాశం అనేది ఆల్మోస్ట్ ముగిసిపోయింది. దారుణ పరిషత్ నియామకం ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. అది ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది కోర్టులో. ఈ అంశంలో ఏం జరిగిందంటే, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని అక్కడ అపాయింట్మెంట్ చేయొచ్చు, ఫిట్ పర్సన్ అని పిలుస్తారు. ఈ ఫిట్ పర్సన్ ఇచ్చినటువంటి అధికారాలు కేవలం పరిమితంగా ఇచ్చున్నారు. ఓన్లీ జీతాలు, రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్ మాత్రమే చేసుకోవాలి అనేటువంటిది. మా నాన్నగారు మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మేనేజర్ అంటే దేవాదాయం మఠం యొక్క
ప్రధాన అధికారి అనమాట. మఠాధిపతి తర్వాత పవర్ అంతా మేనేజర్ గారికి ఉంటుంది. అది మా నాన్నగారు 27 సంవత్సరాల పాటు మఠం మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆ టైంలో జరిగినటువంటి ప్రొసీజర్ ఏంటంటే, మామూలుగా ఎక్కడైనా సరే గుళ్ళంటే గిన దాతలకు అవకాశం ఇస్తారు. దాతలు అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించినట్టు అమౌంట్ కొంతమంది వెచ్చిస్తే అక్కడ 20-25% మఠం నిధులతో కలిపి మొత్తంగా ₹1,00,000 అయితే 25,000 వచ్చేసి మఠం నిధులతో, 75,000 వచ్చేసి దాతలు చూపించేటువంటి అమౌంట్ మొత్తం కలిపి ₹1,00,000తో ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకోండి. అట్లా ఎంత అమౌంట్ అయితే అంత షేరింగ్ టైప్లో జరిగిపోతుంటుంది. సో మా నాన్న ఉన్నప్పుడు, మా మేనమామ గారు ఉన్నప్పుడు ఇదే పద్ధతి జరుగుతూ ఉండింది. బట్ ఇప్పుడు ఫిట్ పర్సన్ గారు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మొత్తం మఠంలో ఉండేటువంటి ఆల్మోస్ట్ నిధులన్నీ కూడా డైరెక్ట్గా వితౌట్ డోనర్స్ కంట్రిబ్యూషన్ లేకుండా చేస్తున్నారు అనేటువంటిది వివాదం జరిగింది. ఇది నాకు నచ్చలేదు. వాస్తవంగా మఠం మాది అనేటువంటి భావనలో మేము ఉంటాం. ఎందుకంటే పుట్టి పెరిగింది అక్కడే. మా నాన్నగారు అందులో బాగా 27 ఏళ్ల పాటు పనిచేస్తున్నారు. మఠాధిపతి గారికి సొంత మేనల్లుడిని, ప్రస్తుతం ఉండేటువంటి అంటే కాబోయే మఠాధిపతి గారికి నేను సొంత బామర్ది కూడా. సో స్వతహాగా మేము అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మఠం మీద మాకు కొంచెం అభిమానం అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఈ నిధుల దుర్వినియోగం ఈ అంశం నాకు కూడా కొంచెం నచ్చలేదు. అందుకోసం అని చెప్పేసి మారుతమ్మ గారు బావ వాళ్ళు గవర్నమెంట్తో అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నారు. సో అక్కడ ఆ ప్రొసీజర్ ప్రకారం మఠం నిధులు కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్రకారం మా బావని మఠాధిపతి చేసిన ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చు. వేరే ఆప్షన్ అయితే నాకు లేదు. మఠాన్ని కాపాడుకోవాలి, మఠం నిధులను కాపాడుకోవాలి, మఠాధిపతిగా భావన చేయాలనే ఒక టార్గెట్ మీద దాదాపు 1.5 సంవత్సరం నుంచి వేరే వర్క్ ఏమి ఉండేది నాకు. ఓన్లీ కాలేజీ, ఫేస్బుక్ ఆ అంశం తప్ప. ఈ ప్రక్రియలో ఏం జరిగిందంటే, ఈ పాలెప్పు అనేటువంటి అంటే మారుతమ్మ గారి బావతో డిస్కషన్ జరుగుతూ వచ్చింది. నేను అతనితో పర్సనల్గా మాట్లాడేవాడిని. దానికి సంబంధించినటువంటి మఠం విషయాలని, అతను కొత్త కాబట్టి మఠం విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అయితే అతను ఏం చేశాడంటే, ఈ మధ్యకాలంలో అప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రికార్డ్ చేసేసి అవన్నీ తీసుకొచ్చి లోకల్ గ్రూపుల్లో పోస్ట్ చేసి దాన్ని బాగా రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే లోకల్గా నాకు మా బావకి అంతా కూడా గవర్నమెంట్ సపోర్ట్ కానీ లోకల్గా ఉన్న జనం అందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈ సపోర్ట్ తగ్గించాలి. రెండవది, ఈ కేసులో కీలకంగా ఉండేటువంటి వ్యక్తి నేను. అంటే లాయర్ సంబంధించినటువంటి కోర్టు సంబంధించిన విషయాలు మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. నన్ను ఒక్కడిని తప్పించేస్తే వెంకటేశ్వర స్వామి గారు బలం తగ్గిపోతుంది. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకు సపోర్ట్ అవుతుంది, వాళ్లకు గెలివచ్చే అవకాశం ఉందని ఒక బలంగా పెంచి ఆ గ్రూపుల్లో డిస్కషన్ పెట్టేసి ఆ గ్రూపుల వివరాలన్నీ పోస్ట్ చేయడం మొదలుపెట్టేసి నన్ను బాగా డ్యామేజ్ చేసే రకంగా దాదాపు 15 రోజుల నుంచి బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. దాంట్లో ఒక 2-3 అంశాలు వచ్చేసి ఏంటంటే, స్థానికంగా ఉండేటువంటి కొన్ని అంశాలను అందులో బయటపడ్డాయి. అంటే వ్యక్తిగతంగా అతను మాట్లాడుతుంది. మామూలుగా ఊర్లో ఉన్నప్పుడు ఫలానా వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు, ఫలానా వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి డిస్కస్ చేస్తూ ఆ టైంలో కూడా ఆ డిస్కషన్లో జరిగినటువంటి ఒక 2 కీలక అంశాలు ఏంటంటే, ఈ మఠం నిధులకు సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా పాత్ర ఉంది అనేటువంటి ఒక అంశము. రెండవది, అక్కడ రోడ్డు వెడల్పు జరిగింది బ్రహ్మంగారి మఠంలో. అక్కడ ఈ లోకల్గా ఉండేటువంటి నాయకులు కొంచెం అవినీతి చేశారు అనేటువంటి ఒక డిస్కషన్, ఇంటర్నల్ డిస్కషన్. అందులో కూడా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి, అంటే రెడ్డి అనే కమ్యూనిటీని నేను టార్గెట్ చేసి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాను అనేసి వాళ్ళు కొంచెం నిన్నంతా ఒక 2-3 రోజుల నుంచి డిస్కషన్ జరిగి ఆల్మోస్ట్ నా మీద ఆల్రెడీ టీడీపీ ప్రో అనేటువంటి ఒక అంశం ఆల్రెడీ కొంచెం లోకల్గా ఉంది. అది ఇది అన్నీ కలుపుకొని నన్ను కొంచెం బెదిరించే టైప్లో కేసు పెట్టించాలి అని చెప్పేసి నిన్న ఉదయం నుంచి ట్రై చేస్తున్నారు. వాస్తవంగా ఓపెన్గా చెప్తున్నాను, ఆ ఆడియోలు మీకు కూడా కావాలంటే చూడొచ్చు. ఎక్కడా కానీ ఒక అబ్యూస్డ్ వర్డ్ అంటే వాడు అనే పదం కానీ అటువంటి పదాలు ఎక్కడా కూడా నేను వాడలేదు. కేవలం పేర్లతో మాట్లాడుతున్నామే తప్ప ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ కించపరిచేటట్లు ఏదైనా బూతులు లాంటి పదాలు కూడా ఎక్కడ వాడలేదు. అటువంటి పదాలు వాడింటే వాళ్ళు ఏదైనా ఫీల్ అయినా కూడా అర్థం ఉంది. కానీ ఎక్కడా కూడా ఆ పదాలు అనేటువంటివి లేవు. కేవలం ఆ మఠం విషయంలో సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు అనుకోవచ్చు, లేదా నా మనసులో భావాలు అనుకోవచ్చు. లేదు తప్పని చెప్పేసేయచ్చు, అంతటితో అయిపోతుంది. అటువంటి డిస్కషన్ జరిగి ఆ ఆడియోలన్నీ బయటికి బాగా సర్క్యులేట్ అయిపోయింది. దాదాపు డబుల్ టిక్ టైప్లో వెళ్ళిపోయినాయి. అది అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకు కొంచెం బాగా మనోభావాలు దెబ్బతిన్నట్టుగా అనిపించి, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా కూడా నేను ఒక్క అబ్యూస్డ్ వర్డ్ కూడా వాడలేదు. మీకు ఆల్రెడీ నా గురించి తెలుసు. ఎక్కడే కానీ నేను ఒక్క పదం కూడా, ఈవెన్ దాదాపు 2014 నుంచి నేను ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాను. ఎక్కడే కానీ ఒక్కటంటే ఒక్క పదం కూడా వాడు అనే పదం కూడా వాడాను. అంత జాగ్రత్తగా ఉంటాను. సేమ్ ఇంటర్నల్ చాట్ అయినప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా అటువంటి పదాలు అయితే వాడలేదు. వాళ్ళని ఎవరిని ఆ రెడ్డి కమ్యూనిటీ అనే వాళ్ళని కూడా బూతులు వాడలేదు, వాడు అనే పదం కూడా వాడలేదు. అయినప్పటికీ కొన్ని ఆరోపణలు చేశాను అనేటువంటి అంశం మీద
నిన్న ఉదయం నుంచి బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఆల్రెడీ వాట్సాప్లో నా మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ సర్క్యులేట్ చేస్తున్నారు. వాస్తవంగా ఒక ఇంటర్నల్ రికార్డింగ్ డేటాను బేస్ చేసుకుని కేసు పెట్టే అవకాశం అయితే లేదు. ఆల్రెడీ మేము లీగల్ అడ్వైస్ తీసుకుంటే అటువంటి అవకాశం లేదు, కేసు పెట్టే అవకాశం లేదు అండి. కాకపోతే వాళ్ళు అనుకోవడం ఏంటంటే కేసు రూపంలో పోలీస్ స్టేషన్కి పిలిపించి సమ్ ఏదో ఇష్యూ చేయాలి అనేటువంటిది అయితే నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. నేనైతే ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేస్తున్నాను. నిన్నటి నుంచి జరిగినటువంటిది అంతది. బట్ బయటి ప్రపంచానికి నేను తెలియాలి కాబట్టి నేనేదో తప్పు చేశాను అనేటువంటి అంశం. నేనైతే ఏ తప్పు చేయలేదు. ఎవరిని ఒక్క బూతు మాట కూడా మాట్లాడలేదు. ఒక్క అబ్యూసివ్ వర్డ్ కూడా మాట్లాడలేదు. ఈవెన్ ఎమ్మెల్యే గారి నుంచి స్థానిక ఎంపీపీ వీరనారెడ్డి గారు కావచ్చు, ఇతర అదే కమ్యూనిటీ సంబంధించిన నాయకులను కానీ ఏ ఒక్కరిని కూడా నేను బూతులు కానీ ఇంకొకటి కానీ ఆడియోలు ఉంటే కానీ మీకు ఎవరైనా లోకల్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ నిన్న సమాచారం ఇచ్చినట్టున్నారు లోకల్ సంబంధించిన వాళ్ళు. చాగంటి గారు కూడా పోస్ట్ చేస్తున్నారు. సో మీరు ఆడియో చూడొచ్చు, ఆడియో వినండి. మీకు కూడా ఏదైనా తప్పు అనిపిస్తే నన్ను ఏమైనా చేయొచ్చు, తప్పేం లేదు. బట్ వితౌట్ యూజింగ్ ఎనీ అబ్యూస్ వర్డ్స్ హౌ కెన్ యూ క్లెయిమ్ కంప్లైంట్ అగైనెస్ట్ మీ? నేను కేసు రూపంలో స్టేషన్కి పిలిపించో లేదా ఇంకొకటో నన్ను బెదిరించాలి, ఈ ఫేస్బుక్ను కట్టడి చేయాలనేటువంటి ఒక వ్యూహం కూడా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకైతే ఇదేం జీవితం అని కాదు, కానీ తప్పు చేసి తప్పుకుంటే తప్పు, కానీ తప్పు చేయకుండా తప్పుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. రెండవది మెయిన్ ఇక్కడ కొంచెం నేను వెనకడుగు వేయడానికి కారణం ఏంటంటే నన్ను అడ్డం పెట్టుకొని మా బావని ఇబ్బంది పెట్టాలనేటువంటిది ఒక వ్యక్తి చేస్తున్నటువంటి అంశం. అది కూడా కరెక్ట్ కాదు. అందువల్ల కొంచెం కంట్రోల్గా ఉండాల్సి వస్తుంది. అది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అంశము. అది యాక్చువల్గా గవర్నమెంట్ ఇష్యూ కాదు, మఠం సంబంధించినటువంటి మఠాధిపతి నియామకం సంబంధించినటువంటి అంశంలో నేను పెద్ద బావకు అత్యంత కీలకంగా ఉన్నందున నన్ను ఒక్కడిని తప్పించేస్తే వాళ్ళు సేఫ్ అవ్వచ్చు, వాళ్ళు గెలవచ్చు అనే ఒక పాయింట్ బేస్ చేసుకొని 15 రోజుల నుంచి ఇష్యూ జరుగుతూనే ఉంది. బాగా స్ట్రగుల్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను సైబర్ కంప్లైంట్ ఇచ్చున్నాను, వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో నాకు కొంచెం సపోర్ట్ చేస్తుంది. సాయంత్రానికి కానీ రేపటికి కానీ దాని మీద పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇది ప్రస్తుతానికి నేను చెప్పాలనుకునే విషయం. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు రమ్మన్నారండి. అయితే వాళ్ళు డైరెక్ట్గా అయితే నాకు ఫోన్ చేయలేదు, కానీ ఇతర మనుషుల ద్వారా నాకు చెప్పిస్తున్నారు, ఫలానా ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, నేను కేసు పెట్టాలనుకుంటున్నారు, కేసుకు స్టేషన్కి పిలిపించి నీ మీద కొంచెం అబ్యూస్డ్ వర్డ్స్ వాడచ్చు, లేదంటే కుదరకపోతే భౌతిక దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం. నేనేం మీకు శత్రువు కాదు, మీ ఆస్తులు కాదు, నాకు కానీ సంబంధించినటువంటి అంశం కాదు. ఒక సిల్లీ ఇష్యూలో మేము ఏదో మాట అనుకున్నాము, అందులో అబ్యూస్డ్ వర్డ్స్ లేనప్పుడు ఎందుకు? కాబట్టి ఈ ఇష్యూని ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని నేను కూడా మీకు ఇచ్చేటువంటి సలహా. నేను ఏదైనా అందులో అబ్యూస్డ్ వర్డ్స్ వాడి ఉంటే మీ ఇష్టం, కేసు పెట్టుకోవచ్చు. ఐఎమ్ రెడీ టు ఫైట్ అగైనెస్ట్ విత్ ద కేసెస్. ఆ కేసు పెట్టే అవకాశం అయితే ప్రజెంట్ లేదు. వేరే రకంగా ఏదైనా కేసు పెట్టాలనుకుంటే అది దేవుడు చూసుకుంటాడు, అంతకుమించి నేను చేయగలిగేది అయితే ఏం లేదు కదా. సో దిస్ ఈజ్ అబౌట్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ అండి. చెప్పాలి కాబట్టి, ఎందుకంటే రోజు నా అభిమానులు కొంతమంది బాగా వెయిట్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ మెసేజ్ కూడా వచ్చిండే, ఇంకా ఏంటి అప్డేట్ లేదు అది అప్డేట్ ఉంటుందా లేదా అనేది కొంచెం తర్వాత, కొంచెం ఈరోజు రేపు కొంచెం ఆర్ట్ చేసిన తర్వాత ఆలోచన చేసి మళ్ళీ విల్ బీ బ్యాక్ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.